చాలా సార్లు ఒకసారి చెప్తాను, మీరు ఎక్కడ పోయినా ఎక్కడ ఉన్నా కూడా కడుపు నిండా అన్నం తిన్నప్పుడే ఆ కుటుంబం యొక్క ఆనందం చెప్పలేనిది. నిరుపేద కుటుంబాల్లో ఎప్పుడు ఆనందం చూడాలని చెప్పిన రేవంత్ రెడ్డి గారి మాట ప్రతి ఇంటికి చేర్చే విధంగా, ప్రతి నిరుపేద కుటుంబానికి అందే విధంగా, అందరికి చేరుకునే విధంగా సన్నబియ్య కార్యక్రమం ఉన్నందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా తెలంగాణ ప్రజాప్రభుత్వంలో ఒక భాగస్వామిగా మేము చాలా గర్వపడతా ఉన్నాం. మీరు కానీ చాలా మంది ఇప్పుడు సన్నబియ్యం అంటే కాంగ్రెస్ కన్నా బీజేపీ నాయకులు తీసుకుంటున్నారు, బీఆర్ఎస్ నాయకులకు ఇస్తున్నాము. ఈ పథకం అందరిది. తెలంగాణ ప్రజానికానికి, నిరుపేద కుటుంబాలకు సన్నబియ్యం అనేది ఒక బంగారు కానుక. చాలా సార్లు తెలంగాణలో సంక్షేమ పథకాలు మాట్లాడిన బీఆర్ఎస్ నాయకులకు మొన్న మెచ్చుకున్న మీ కేటీఆర్ చెప్పాలి. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళిండి ఇందిరమ్మ ఇంటి ఇందిరమ్మ ఇల్లులు కాదు కూడా, ఇందిరమ్మ ఇల్లులు కానివ్వండి, సన్న బియ్యం కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి, ఫ్రీ బస్సు కానివ్వండి, అదేవిధంగా 500 రూపాయల సిలిండర్ కానివ్వండి, 200 యూనిట్ల కరెంట్ కానివ్వండి, ఇవన్నీ తెలంగాణ ప్రభుత్వంలో నిరంతరం జరుగుతున్నటువంటి ఒక సంక్షేమ పథకాల సునామీ. ఈ సునామీ ఎక్కలేదు, పథకాల సునామీ ఎక్కలేదు. తెలంగాణ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఇంట్లో ఏదో ఒక వ్యక్తికి ఏదో ఒక రూపంలో సంక్షేమ పథకాన్ని ఇవ్వడానికి రేవంత్ రెడ్డి గారి పట్ల తపన యావత్ భారతదేశానికి ఒక దిక్సూచిగా మారుతా ఉంది. కాబట్టి కల్లకూరి తారక రామారావు గారు 2 రోజులు లేట్ అయింది. మీరు మొన్న 3 days కింద వెళ్ళారు మంచిర్యాల జిల్లాకి. ఈరోజు మీ బర్త్డే కాబట్టి ఇస్తే బాగుంటుందని చెప్పి ఈరోజు మేము ఇస్తున్నాం మీకు. 2 రోజులు లేట్ అయినందుకు మన్నించండి. మీ జన్మదిన కానుకగా రేవంత్ రెడ్డి గారి ప్రజాప్రభుత్వంలో సన్న బియ్యాన్ని 25 కేజీలు మాత్రమే, ఎందుకంటే ఒక ఇంటికి 4 ఉంటారు కాబట్టి 25 కేజీలు మాత్రమే ఇవ్వగలుగుతుంది. కాబట్టి కేటీఆర్ గారి కుటుంబానికి ప్రతి నెల మొదటి 5వ తేదీన 25 కిలోల సన్న బియ్యం ఇచ్చే విధంగా మేము ముందుకెళ్తా ఉన్నాం. ధన్యవాదాలు. Subscribe us and press the bell icon for more interesting updates.